మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, థియేటర్లో చూశారు, మళ్ళీ వెళ్ళి చూడండి ప్రశాంతంగా థియేటర్లో. ఇదే సినిమాని మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఛాలెంజ్ చేస్తా అండి, 100% మీ అందరికీ ఇంకో యాంగిల్లో చూస్తారు ఈ సినిమాని. సో సినిమా చూసిన తర్వాత సో మీ ఫీలింగ్ ఏంటి? మీ క్యారెక్టర్ గురించి కానీ, మీ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? నాకు సినిమాలో ఈ క్యారెక్టర్ నచ్చలేదు అని ఏం లేదండి. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఆ కథ పరంగా ఏ క్యారెక్టర్ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టారు. ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక పెద్ద ఆర్టిస్ట్కి కూడా హార్డ్లీ 1 సీన్ 2 సీన్స్ పడ్డాయి. నాలాంటి చిన్న ఆర్టిస్ట్కి కూడా సినిమా అంతా ఉంది. సో అది నా అదృష్టంగా భావించాను. సినిమా నాకైతే సూపర్గా నచ్చిందండి. ఓకే, అది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా అసలు ఆ కంపోజిషన్ అండి. మీరు ఒక్కొక్క ఫ్రేమ్ని మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, థియేటర్లో చూశారు, మళ్ళీ వెళ్ళి చూడండి ప్రశాంతంగా థియేటర్లో. ఇదే సినిమాని మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఛాలెంజ్ చేస్తా అండి, 100% మీ అందరికీ ఇంకో యాంగిల్లో చూస్తారు ఈ సినిమాని. నేను మీకు అదే చెప్తున్నా. మీరు మహాభారతం కానీ రామాయణం కానీ ఒక్కసారి చదివితే అర్థమయ్యేది కాదండి ఆ సబ్జెక్ట్స్. అలాగే ఆచార్య కూడా అంతే, బాహుబలి కూడా అంతే. ఒక్కసారి చూసి ఇది బాగుంది బాగోలేదు అని చెప్పే జ్ఞానం మనకు లేదు. మనం సినిమాని ఇప్పుడు ఒక లవ్ స్టోరీ, ఒక హీరో కారులోంచి దిగాడు, హీరో దిగ్గానే ఫ్లవర్స్ లేచాయి, ఫైటింగ్ జరిగింది, దాని తర్వాత ఒక అమ్మాయి కనబడింది, కళ్ళు కలిసాయి, లవ్. దాని తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, వాడు వెళ్ళి దాని ఎంబడబడ్డాడు, ఏదో పిచ్చపాటి చీప్ జోక్స్ వేసాడు, దానికి వాళ్ళ అమ్మని తిట్టడం, వాళ్ళ నాన్నని కించపరిచి మాట్లాడడం, ఇవన్నీ చేసేసి దాని తర్వాత వాడు హీరో అంటే హౌ హీరో? అది ఎలా నచ్చింది? అది కావ్యం కాదు ఏదో మా టీవీ సీరియల్ ఎపిసోడ్ లాగా ఉంటుంది. ఆ పూటకే నచ్చుతాయి అవి. ఇవి చిరస్థాయిగా నిలిచిపోయాయి కాబట్టి ఒక్క పూటలో చదివితే అర్థం కాదు. మీరు మీ సబ్స్క్రైబర్స్కి చెప్పండి, రామాయణం ఒక్క పూట చదివి రామాయణం బాగుందని ఎవరినైనా అనమనండి. నన్ను ఫస్ట్ టైం చదివిన వాడికి రావణాసుడు హీరోలా కనపడతాడు, రాముడు విలన్లా కనపడతాడు. చదవాలి ఆ కావ్యాన్ని, ఇంకోసారి చదివితే అప్పుడు దాని స్థాయి ఏంటి అని మాకు అర్థమవుతుంది. ఓకే, కొరటాల గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ రైటర్ సార్, ఈజ్ నాట్ ఎ స్మాల్ డైరెక్టర్. ఆయన నేను ఆ పక్కన వెళ్ళి రాసుకుంటుంటే ఒకరోజు సెట్లోనే వెనకాల చెట్లున్నాయి, చెట్లు వెనకాల ఒక చిన్న టేబుల్ చైర్ వేసుకొని ఆయన రాసుకుంటున్నారు. నేను అటు పక్కకి వెళ్ళాను, అంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్దాం చూద్దాం అని అలా వెళ్తుంటే చూసా, ఒక ఋషి తపస్సు చేసినట్టు అనిపించింది. అది కొరటాల గారు రాసుకుంటుంటే ఒక ఋషి మహాకావ్యాన్ని రాస్తున్నట్టు అనిపించింది నాకు. ఆ గంట పట్టుకొని రాస్తారు కదా ఋషులు, అలా అనిపించారు ఆయన. అలా కనపడ్డారు నాకు ఆయన రాసిన దాన్ని ఏదో మనం ఒక 200 రూపాయలు ఇచ్చేసి టికెట్ కొనేసి అని ఇది డిజాస్టరు, కొరటాల గారు ఈ స్థాయిలో దిగజారిపోయి రాశారా, అసలు కొరటాల గారు రాశారా, ఈయనే డైరెక్ట్ చేశారా, ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. వి కాంట్ జడ్జ్ ఇన్ వన్ వ్యూ. ఓకే, టేకింగ్ ఎలా ఉంది సార్? కొరటాల శివ గారి టేకింగ్ ఎలా అనిపించింది మీకు? సెట్లో ఉన్నారు కాబట్టి. సో అంటే అదే చెప్తున్నాను, లేకపోతే చాలా నేను ఆల్మోస్ట్ 35-40 డేస్ వర్క్ చేశాను ఆయనతో, పర్సనల్గా కూడా మాట్లాడాను. ఆయన పక్కనున్న వాళ్ళు అరవడాలే తప్ప ఆయన అరవడం అనేది నేను వినలేదు. ఆయన గట్టిగా ఒక పిచ్ ఇట్లా పెంచి కూడా ఆయన అరవలేదు, మాట్లాడలేదు. కూల్ ఋషి. ఓకే, ఇప్పుడు అంటే ఆయనలో ఉండే ఆ పీస్ ఏదైతే ఉందో అలా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ శివుడిలాగే ఎంతో ప్రశాంతంగా ఉన్నారు ఆయన. అందుకే ఆయన పేరు కూడా కొరటాల గారు శివాని పెట్టుకున్నారు. సార్ అంటే మీరు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీ కాంబినేషన్ చరణ్ గారు ఆర్ చిరంజీవి గారు చేస్తున్నప్పుడు ఒక సీన్ బాగా వచ్చిన తర్వాత మళ్ళీ శివ గారు సార్ రీటేక్ సార్ ఇంకొకసారి చేద్దాం, ఇంతకంటే బాగా చేయండి అన్న చేసేమన్నా అన్న అంటే ఈజ్ నాట్ ఎ నార్మల్ డైరెక్టర్ సార్. నార్మల్ డైరెక్టర్లో యాక్షన్ కట్ ఇవి కూడా వినపడతాయి. ఆ యాక్షన్ కట్ కూడా ఎవరికి వినపడాలో వాళ్ళకే వినపడతాయి అంతే. ఇఫ్ హీ రియలీ వాంట్స్ స్ట్రైట్ విల్ డూ వన్ మోర్ అంతే. అంటే అందరి ముందు కాకుండా దగ్గరికి వచ్చి చెప్పి అంతే మామూలుగానే వన్ మోర్
అంటే అక్కడ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కాదు, ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ వెనకాల తిరిగి ఉన్నాడు అనుకోండి ఆ షాట్లో, లాజికల్ చెప్తున్నా, ఫ్రేమ్లో ఎక్కడో ఉన్న ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఇలా తిరిగాడు అనుకోండి, ఆ సీను తెర మీద చూస్తే ఏంటి కొరటాల గారి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ వెనకాల తిరిగినా కూడా పట్టించుకోరా అని మీరే అంటారు. మీ మీడియా వాళ్ళు ఏమని అంటారుగా, సార్ చెడ్డీ వేస్తే ప్యాంట్ ఎందుకు వేయలేదు, ప్యాంట్ వేస్తే చెడ్డీ ఎందుకు వేయలేదు అని రెండు మీరే అంటారు. సో అంత పర్ఫెక్షనిస్ట్ ఆయన. ఆ స్క్రీన్లో ఎవరో చేసిన చిన్న మిస్టేక్ కూడా పోనీ, ఆ మిస్టేక్ చేసిన వాడిని కోపంగా తిట్టడమా అరవడమా ఏం ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి ఆ చివరిన నించున్న ఆ వ్యక్తి ఉన్నాడు కదా, అటు పక్క చూస్తున్నాడు, ఒకసారి వెళ్ళి చెప్పమ్మా అంటే వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్ళడము, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం, బాబు నువ్వు అటు వెనకాల తిరుగుతున్నావట, అమ్మ నువ్వు ఇటు తిరగకూడదమ్మా, నువ్వు కెమెరా సైడ్ అటే ఉండు, ఫోకస్ ఇటు తిరగకూడదు, షార్ట్ కట్ చెప్పే వరకు అటే ఉండాలి, మీరు నవ్వుతున్నారట నవ్వకూడదమ్మా. ఇంత మైన్యూట్గా ఆయన చెక్ చేసుకుంటారు. ఓకే షార్ట్ ఓకే అనడం, యాక్షన్ కట్ అయిపోయింది, షార్ట్ ఓకే అని ఎప్పుడు అంటారు? మళ్ళీ ఒకసారి చూసుకొని మానిటర్లో అంత పర్ఫెక్ట్ ఉందా చూసి దాని తర్వాత షార్ట్ ఓకే. సో ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్.